జై శ్రీకృష్ణ. మన జీవితం ఒక సినిమా లాంటిది అనుకుంటే మనం ఆ సినిమాలో ఎలాంటి పాత్రని పోషిస్తున్నాం? మనల్ని మనం ఒక హీరోలాగా చూపించుకుంటున్నామా, విలన్ లాగా చూపించుకుంటున్నామా, ఒక సైడ్ క్యారెక్టర్ లాగా షో చేస్తున్నామా అనే దాన్ని బట్టి మనకి ఎదుటి వాళ్ళు ఇచ్చే విలువ అనేది ఆధారపడి ఉంటుంది. మహాభారతంలో శ్రీకృష్ణుడు తనని తాను ఒక హీరోలాగా ప్రజెంట్ చేసుకున్నాడు. తన చుట్టూ ఉండే 10 మంది ఎల్లప్పుడూ తన గురించి ఆలోచించేలాగా, తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ తన క్యారెక్టర్కి అట్రాక్ట్ అయ్యేలాగా తను ప్రజెంట్ చేసుకున్నాడు కాబట్టే తనని దేవుడు అని మనం అంగీకరించి పూజిస్తున్నాం. మన క్యారెక్టర్ని మన లైఫ్లో ఎలా ప్రజెంట్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి మన విలువ ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో మనందరికీ ఒక క్లారిటీ ఉండాలి. కాబట్టి నేను మీకు సజెస్ట్ చేస్తుంది ఏంటంటే శ్రీకృష్ణుడిని అందరూ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి.